ఆషాఢం అనగానే ఆ ప్రత్యేకత ఏంటో పూర్తిగా తెలియదు, కానీ నాకు తెలిసిందల్లా ఒకటే, కొత్తగా పెళ్ళైన జంట ఒక్క చోట ఉండకూడదని మాత్రమే. అయినా అలా ఎందుకు ఉండకూడదండి? మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దీని గురించి మావారి దగ్గరికి వెళ్ళి అడగగానే ఇప్పుకుంటే ఈ కారం కప్పుకుంటే శృంగారం అన్నదంట. ఇలాంటిది ఒకటి. మొగుడు పిల్లలు కలవకూడదు అని కాన్సెప్ట్ కాదు, అత్తా కోడలు ఒకే గడపను దాటకూడదు అనే కాన్సెప్ట్ ఈ మాత్రం తెలియదు. పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల్ని పోషించడానికి బయలుదేరతారని అన్నాడు. ఎంత మాట అన్నాడో చూడండి. ఇంత రుచికరమైన వంటలు చేసి పెడుతుంటే ఏం అర్థం కావడం లేదు మా వారికి. సరే కానీ రీసెంట్ గా నేను గోంగూర పచ్చడి వీడియో పెడితే కొత్తగా ఇంటికి వచ్చిన అల్లుడు లొట్టలేసుకుంటా తింటారు అని అనగానే కొత్త అల్లుడికి గోంగూర పెట్టకూడదు అని కామెంట్ చేశారు. ఒక ఆకుకి ఒక మనిషికి, అందులో అల్లుడికి ఏంటంటే సంబంధం? అయ్యా బాబోయ్, ఈ వంటలు తెలిస్తే సరిపోదు, తెలుసుకోవాల్సినవి అయితే చాలానే ఉన్నాయి. సర్లేండి, అది ఏంటి ఎందుకు అని తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మా వారు కొత్త అల్లుడుగా ఇంటికి వచ్చినప్పుడు అయితే ఇలానే స్పెషల్స్ అన్ని చేసి పెట్టేది కదా. కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటాం కదా కొత్త అల్లుడు ఇంటికి వచ్చాడు అని అంటే. ఆ ప్రాసెస్ లో మధ్యాహ్నం వండిన చికెన్ కనుక మిగిలితే గోంగూరలో కలిపేస్తుంది మా అమ్మ అయితే. అది మా వారికి పెట్టడం కోసం కాదులేండి, కానీ మా వారు అయితే టేస్ట్ చేశారు, చాలా బాగా నచ్చేసి మళ్ళీ మళ్ళీ చేయించుకొని మరి తినేవారు. ఏదేమైనా కానీ చికెన్ గోంగూర కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా. అందులోను చికెన్ గోంగూర పులావ్ ఇలా ట్రై చేసి చూడండి. అబ్బబ్బా, ముద్ద ముద్దగా తింటుంటే చూడండి ఫీలింగ్ భలే ఉంటుంది. ఎంత తింటున్నామో కూడా అర్థం కాదు, ఇంకా తినాలనిపిస్తుంటుంది. నాకు మా వారి యొక్క ఫేవరెట్ కూడా. మీరు ఇంతవరకు దీనిని టేస్ట్ చేయకపోతే మాత్రం మంచి టేస్ట్ మిస్ అయినట్టే. సో వెంటనే చికెన్ గోంగూర పులావ్ ని మీరు కూడా ట్రై చేయండి. ఏమండో వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోకి లైక్ చేయండి అబ్బా. ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.